ఇక్కడ మైసూర్లో ఒక చిన్నప్పుడు నేను చదివేటప్పుడు ఏ హోమము చేయటం లేక ఎవరైనా జనానికి వస్తే కష్టాన్ని సుఖాలి వాళ్ళకు ధైర్యం చెప్పడం ఇదంతా జరుగుతూ వచ్చింది. అది ఎట్లనో జనం అందరూ తాతగారి మీద అభిమానంతో నన్ను పట్టుకున్నారు అందరూ కూడా. అక్కడి నుంచి ఒక చిన్న కుటీరం లాగా చేసుకుందామని. కుటీరం అంటే ఆశ్రమం అని అర్థం. అప్పటికి ఇంకా దత్తపీఠం అనే అనుకోలేదు. కుటీరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అందుకని ఇక్కడ మైసూరు వాళ్ళకంతా గణపతి ఆశ్రమం అంటేనే తెలుస్తుంది, కానీ అవధూత దత్తపీఠం అంటే తెలీదు. రెండవది ఆశ్రమం అంటే ప్రాణుల్ని ఇక్కడ సాగటం, ప్రాణులకి ఆహారం వేయటం, మరి మధ్యాహ్నం పూట ఎంత జనం వచ్చినప్పటికి కూడా వాళ్ళకి అన్నం పెట్టడం, వేదాన్ని ఉద్ధరించటం, నాదాన్ని ఉద్ధరించటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ స్థలం ఎందుకు మీరు ఎన్నుకున్నారు అంటే, ఈ స్థలంలో మహర్షులంతా ఒకప్పుడు తపస్సు చేసేవారు అని ఒకటి. దానికి నిదర్శనం ఏమిటి అంటే, ఇక్కడి నుంచి ఒక గుహ ఉంది. ఆ గుహ ఇక్కడి నుంచి చాముండి కొండ కూడా వెళుతుంది అనేటువంటి ఒక ప్రతీతి. భైరవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం. అందుకని భైరవ ఆలయాన్ని చేసి ఆ గుహని సీల్ చేయటం కూడా జరిగింది. ఇప్పటికి కూడా ఈ స్థలంలో ఉన్నది. ఇది భైరవ స్థలము అని కూడా అని అంటారు దీన్ని. భైరవేశ్వరుడు ఉండినటువంటిది. ఇక్కడ ఒక కళ్యాణి ఉండింది, స్వయంభూ కళ్యాణి. అది సరి చేయటం జరిగింది ఇప్పుడు. ఆ కళ్యాణిలో ఎప్పటికీ మంచి నీళ్లుగా ఉంటుంది అది. ఆ కళ్యాణి కూడా ఇక్కడ ప్రసిద్ధిగా ఉండేటువంటిది. ఇట్లా ఈ ఆధ్యాత్మిక కారణాల వల్ల ఈ పీఠాన్ని ఇక్కడ స్థాపన చేయటం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఆధ్యాత్మిక ప్రచారం ఉద్దేశం మనశ్శాంతి కావటం, జనానికి ఆధ్యాత్మికాన్ని మర్చిపోకోకుండా మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవటం ఒకటి. దాని ముఖాంతరంగా ఏమేమిటి అంటే, వాళ్ళకి దానగుణం పెరుగుతుంది. రెండవది శక్తి పెరుగుతుంది. వాళ్ళకి ఏ రంగంలో ఉండిన వాళ్ళందరికీ కూడా ఆ శక్తి కలగలి అనేటువంటి ఉద్దేశమే ఈ పీఠాల యొక్క ఉద్దేశం. అందరూ మంచి తనాన్ని మీరు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.